ఫ్రెండ్స్, రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. సో ఇప్పుడు ఫుల్ అడ్వెంచర్ రైడ్. సో మొత్తం మేము ఇప్పుడు గుడిసె 40 కిలోమీటర్స్ మొత్తం డార్క్లో ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు కానీ నా బైక్ డామినర్ లైట్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి మనకున్న పవర్ లైట్కి. అప్పటికి నేను ఎక్స్ట్రా ఫాగ్లెస్ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ అవసరం లేకుండా అయింది. సో ఇప్పుడు వెళ్ళేసి ఫుడ్, క్యాంప్ ఫైర్కి ఆ వుడ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. నేను మధ్యలో రోజుసేపు బ్లాక్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నైట్ నీకు ఏం కనపడదు. సో నేరుగా అక్కడ పైకి వెళ్ళేటప్పుడు చూద్దాం, మిగతా ఏమన్నా ఉంటే చెప్తాను. రెడీ గాయ్స్, అడ్వెంచర్ బిగిన్ అయింది. సో కట్టెలు, ఫుడ్ మాట్లాడేశారు. సో బైక్ అంటే ఇక్కడి నుంచి అడ్వెంచర్ స్టార్ట్ అయింది. ఏమంటే రూమ్ తీసుకున్న దగ్గర నుంచి రూమ్కే రావడానికి అడ్వెంచర్గా వచ్చింది దాకా. చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంత అడ్వెంచర్ చేసిన దగ్గర రూమ్ తీసుకున్నాం. రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే రోడ్ అంత క్లియర్గా లేదు. సో ఇంకా అడ్వెంచర్ ఎట్లుంటుందో. ఫుడ్ ప్రిపేర్ అవుతుంది గైస్, ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు నుంచి ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలు ఫుడ్ రెండు పార్సల్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సో బిర్యానీ అండ్ చికెన్, బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అండ్ వాటర్ ఇవన్నీ తీసుకొని వెళ్దామే. ఓకే, ఒక్క నిమిషం. చందు అని పిలువ. సో క్యాంప్ ఫైర్కి కట్టెలు, టెంట్లు రెండు ఫిక్స్ చేసుకున్నాము బైక్ మీద. బైక్ మీద టెంట్లు రెడీ, బ్యాగ్స్ రెడీ, అండ్ ఇక్కడ వచ్చి కట్టెలు క్యాంప్ ఫైర్కి, ఇక్కడ ఇంకో ప్యాక్ కట్టెలు. సో మొత్తం రెడీ అయ్యి ఫుడ్ వచ్చి ప్రిపేర్ అవుతుంది. ఫుడ్ చూపిస్తానండి. బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చి 7 అయింది. సో 0 చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ ఏమన్నారు. 0. సో ఫుడ్, క్యాంప్ ఫైర్కి కట్టెలు అన్నీ తీసుకున్నాము. సో టెంట్లో ఆల్రెడీ మేము బెంగళూరు నుంచి వచ్చారు మా అందరు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏం చేశారంటే డెకాథ్లాన్లో 2 టెంట్స్ కొనుక్కొచ్చారు. సో మేము మొత్తం 5 పీపుల్ ఉన్నాము. సో సరిపోతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం మారేడుమల్లి కదా. సో మారేడుమల్లి మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలంట. ఆ తర్వాత ఒక 22 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలన్నారు. సో టోటల్ 40 కిలోమీటర్స్ రైడ్, నైట్ రైడ్. సో ఇంకోటి ఏమంటే ఈ రైడ్లో లాస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వరకు రోడ్డు బాగాలేదని చెప్పారు. సో మిగతా అంతా ఓకే బాగానే ఉంది, తార్ రోడ్ అని చెప్పారు. సో ఫుల్ అడ్వెంచర్ జర్నీ. సో నేను మ్యాక్సిమం ఇంకా ఇక్కడ రికార్డ్ చేసేది ఏమి ఉండదు, మొత్తం మీకు నైట్ విజన్లోనే కనపడుతుంది. రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు మొత్తం రికార్డ్ చేస్తాను ప్లేస్ అంతా ఎట్లా ఉందని. ఆల్రెడీ పవర్ బ్యాంక్ ఉంది అని తీసుకెళ్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, అన్నీ చాలా లగేజ్ తీసుకెళ్ళాము బైక్లో. బట్ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేసేదానికి. సో ఫుడ్, బటర్ మిల్క్ ప్యాకెట్స్, వాటర్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది, అందువల్ల ఎక్కువ తీసుకున్నాము. సో యాక్చువల్గా ఇనిషియల్ ప్లాన్ వచ్చి మూడు బైకులు వెళ్దామని. బట్ 3 బైకులతో తీసుకెళ్తే మటుకు ఇంత లగేజ్ తీసుకెళ్ళాను. ఖచ్చితంగా మనిషిగా బైక్లో వెళ్ళాల్సిందే. అప్పటికి ఎన్ఫీల్డ్లో 2 కలిపి ఒక బైక్లో వస్తున్నారు. సో టోటల్ 4 బైక్స్. సో 4 బైక్స్, 5 పీపుల్. సో ఫుల్ అడ్వెంచర్ జర్నీ. సో ఇప్పుడైతే మొత్తం ఫుల్ బ్లాక్లోనే, మొత్తం నైట్ విజన్లోనే ఉంటుంది. ఏమి రికార్డ్ చేసినా వేస్టే. సో ఇంతకు మించి ఇంకేముంటుంది, చెప్పేది ఏం లేదు. సో డీటెయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ చెప్పేశాను. సో ఏమేమి తీసుకెళ్ళాను అని మళ్ళీ చెప్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో బట్ చెప్తాను, ఒకవేళ ఎవరైనా వీడియో స్కిప్ చేసి చూసినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది. సో పైకి రావడానికి ఫుడ్, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, అది పైగా క్యాంప్ ఫైర్కి కట్టెలు, నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కంపల్సరీ, ఎందుకంటే అక్కడ వాటర్ దొరకమంట. సో టెంట్ వేసుకోవడానికి టెంట్. సో పైన ఖచ్చితంగా సింగిల్ డిజిట్లో ఉంటుందంట చలి. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో సింగిల్ డిజిట్ అంటే మైనస్కి ఇప్పుడైతే వెళ్ళదేమో మైనస్కి వెళ్ళినా ఆ చలిని తట్టుకునేదానికి మేము ఫుల్ ఇది రైడింగ్ జాకెట్ లోపల ఇది ఉంటుందండి. ఏంటి మర్చిపోయాను. సో చలికి ఏంటి లైనర్ ఉంటుంది కదా, కోల్డ్ లైనర్, అదొకటి అది ఫుల్గా వేసుకొని అక్కడ ఇంకా డ్రెస్ చేంజ్ అయ్యి కూడా ఏమి ఉండదు. సో ఫుల్ తలకు షార్ట్ టీ-షర్ట్ పెట్టుకున్నాము. సో ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. సో ఇది ఫస్ట్ టైం. ఎప్పుడో నేను నైట్ డ్రైవ్స్ చాలా చేశాను, కానీ సో అడ్వెంచరస్గా చేయడం ఇదే ఫస్ట్ టైము. నైట్ డ్రైవ్ కూడా ఒకటి చేశాను మున్నార్లో, అది రికార్డ్ చేసాం కానీ హార్డ్ డిస్క్ పోయింది అది. బట్ అది మటుకు చాలా ఫుల్ అడ్వెంచర్. ఈ మాత్రం లైట్ కూడా ఉండదు ఇక్కడంటే, జనాలు అందరూ ఉంటారని చెప్తున్నారు. నైట్ 12 వరకు 1 o'clock వరకు జనాలు వెళ్తూనే ఉంటారు అని చెప్పారు. సో నేను వెళ్ళిన ఆ అడ్వెంచర్ అయితే అది ఫుల్ డిఫరెంట్. ఒక్క లైట్ కూడా ఉండదు. రోడ్డు సింగిల్ అది ఆటో వెళ్ళేంత రోడ్డు ఉంటుంది అంతే. ఈవెన్ కార్ కూడా వెళ్ళదు. అట్లాంటి రోడ్లో ట్రావెల్ చేసాము మున్నార్కి వెళ్ళినప్పుడు. ఈసారి నాకు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా నేను ఆ రోడ్లో మళ్ళీ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే. ఇంక ఇక్కడ ఎంత చూసాం మొత్తం ఫుల్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ దిస్ వీడియోస్ ఇన్ యువర్ వాట్సాప్ అండ్ సోషల్ మీడియాస్, and please like and comment in below. Guys, ఇప్పుడు వెళ్ళే ప్లేస్ గుడిసా ప్లేస్. ఆ ప్లేస్ ఇప్పుడు ఒక 20 kilometers చెప్పే కదా, ఒక స్ట్రెచ్ 20 kilometers స్ట్రెచ్ వరకు రోడ్డు బాగానే ఉంటుందంట. సో ఆ తర్వాత ఒక 8 kilometers 10 kilometers రోడ్డు సరిగా లేదని చెప్పారు. సో ఇప్పుడు మీకు నాకు తెలిసి ఎంతవరకు కనపడుతుందో నాకు తెలియదు నైట్ విజన్లో. బట్ నేను ఏదో చూపిద్దాం కదా అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు ఎంతవరకు కనపడుతుందేమో కానీ ఇది మటుకు ఫుల్ అడ్వెంచర్ రైడర్. చూస్తూనే ఉండండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకే, ఫాలో మీ ఇన్ Instagram and Facebook and subscribe to my channel ROYALHEMU. Enjoy all my vlogs. సో ఇక్కడ నేను పైకి డ్రోన్ కూడా తీసుకెళ్ళాను. రేపు మార్నింగ్ ఫుల్ సన్ రైజ్ కోసం వెళ్ళేది, చాలా బాగుంటుందంట. బట్ చూద్దాం, ఒకవేళ ఫాగ్ కానీ ఎక్కువగానే ఉంటే సన్ రైజ్ ఎట్లా ఉంటుందేమో.
అడ్వెంచర్ గాయస్. మా ముందున్న కూడా ముందే మా మిగతా 2 బైక్స్ ముందు వెళ్ళిపోయినాయి. సో బాటిల్ పడింది వెనకాల బంజీ కార్డ్స్ పెట్టింది. సో అది పెట్టుకుంటా మేము ఆగాము. సో వాళ్ళు వెళ్ళిపోయారు పాస్ చేసేసి. సో మీకు ఎంతవరకు కనపడుతుందో ఏమో నాకే సరిగా కనపడట్లేదు. అప్పటికి ఫోన్ ఎంత స్పీడ్ వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ ఓకే బాగానే ఉంది అంటున్నారు రోడ్డు. సో అక్కడ హిల్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏమో ఎట్లా అవుతుందేమో. అక్కడ అసలు రోడ్డే బాగుపడదంట. బట్ వెహికల్స్ అయితే చాలా తిరుగుతున్నాయి, 1-2 కాదు. మరి వీళ్ళందరూ పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు. ఈ రోడ్లో మేబీ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో.